వి న్యూస్ కి స్వాగతం. పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పట్టణంలోని బంగాకోట్లు మెయిన్ బజార్ లో ఉన్న పచారీ షాప్ లో షార్ట్ సర్క్యూట్ వలన మంటలు చెలరేగాయి. వివరాల్లోకెళ్తే ఆదివారం జరిగిన ఫైర్ ఘటనలో ఫైర్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది సకాలంలో ఉంటే ఇంత నష్టం జరిగేది కాదు అంటున్న బాధితులు. ఆదివారం ఉదయం సుమారు 6 గంటల సమయంలో అకస్మాత్తుగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగడంతో షాపులో మంటలు వ్యాపించాయి. దీంతో షాపులో నిల్వ ఉంచిన సరుకంతా అగ్నికి ఆహుతైంది. షాపు యజమాని గుణశేఖర్ వెంకట రంగారావు తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రమాదంలో దాదాపు 30 లక్షల రూపాయల విలువైన పచారీ సరుకు, అలాగే 3 లక్షల నగదు దగ్ధమయ్యని అన్నారు. సమాచారం అందుకున్న స్థానికులు, మున్సిపల్ సిబ్బంది మరియు అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చే అధికారులు విచారణ జరుపుతున్నారని తెలిపి ఆయనకు చాలా నష్టం జరిగిందని వాపోయారు. ఈ విషయంపై అందరినా ఆందోళన చెందుతున్నారు. మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నష్టపోయిన బాధితులకు అవసరమైన సహాయ సహకారాలు అందించేలా ప్రభుత్వాన్ని కోరారు. ఈ అంశంపై తక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరారు. మీ పేరండి? నా పేరు కూకుట్ల గుణశేఖర వెంకట రంగారావు. వినుకొండ మెయిన్ బజార్లో నివాసం ఉంటున్నాము. బిల్డింగ్ మాది సొంతము. అందులో షాపు పచారీ కొట్టుకు అద్దెకిచ్చాము. అతను సత్యము, తనది పచారీ కొట్టు. ఈరోజు 6:30 ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్ అయ్యి మా బిల్డింగ్ మొత్తం కాలిపోయినది. అప్పుడు ఫైర్ ఇంజన్ ఏమీ కూడా అందుబాటులో లేదు, అన్ని కోటప్పకొండ వెళ్ళాయన్నారు. అప్పటికప్పుడు మున్సిపాలిటీ వారు 2 ట్యాంకర్లు నీళ్ళు తెచ్చారు. అంతేకాకుండా మా యువత, మా ఫ్రెండ్స్ అందరూ వచ్చి, మా అన్నయ్య ఫ్రెండ్స్ వాళ్ళందరూ వచ్చి ఆపారు. చాలా ఇబ్బంది పడ్డాము. ఏముందండి దాంట్లో? పచారీ కొట్టు. పచారీ కొట్టు ఒక 10 లక్షల వాల్యుయేషన్ అంటున్నాడు తను. మాది ఇల్లు ఈ క్యాషే, పెద్ద వయసు ఉన్న తల్లిదండ్రులు ఉండటంతో నేను హాస్పిటల్ నిమిత్తం ఏదైనా ఎమర్జెన్సీ కోసం క్యాష్ ఉంచాను. అవి ఒక 3 లక్షల వరకు ఉంటాయి. అవి అన్నీ కాలిపోయాయి. అంతేకాకుండా ఏసీ, పట్టు చీరలు, టీవీ, పైన స్లాబ్ కూడా చెరిగిపోయింది కొంచెం. ఇంతవరకు 30 లక్షలు అని నేను అంచనా వేస్తున్నాను. ఒకవేళ రేపు మేస్త్రి వచ్చి స్లాబ్ కూడా మొత్తం వేయాలి అంటే 40 లక్షలు, అది ఒక 10, మొత్తం 50 లక్షలు అని అంచనా వేస్తున్నాము. దీని నుంచి మాకు ఎటువంటి సహకారం రాలేదు. ఏదైనా వస్తే బాగుంటుంది. పొద్దున్నే కనీసం మున్సిపాలిటీ వారు ఫైర్ ఇంజన్ కరెక్ట్గా అందుబాటులో ఉండి వచ్చినట్టయితే ఇంత నష్టం జరిగేది కాదు. మా ఇల్లు అయినా సేఫ్గా ఉండేది. అట్లీస్ట్ ఇక్కడ వాళ్ళు అందుబాటులో లేకపోవటం వల్లే ఈ నష్టం జరిగింది. అదే కనుక మా ఫ్రెండ్స్ కనుక అప్పుడు గ్యాస్ స్తంభాలు తీయకపోయి ఉంటే వాళ్ళు జ్వరబడి ఇప్పుడు మా ఒక్క ఇల్లు కాకుండా 10 ఇళ్ళు నష్టం జరిగేది. మేమందరము ప్రాణాలకు తెగించి చేయాల్సి వచ్చింది. అదే అందుబాటులో కనుక ఈ ఫైర్ ఇంజన్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది కానీ ఎవరైనా ఉంటే బాగుండేది. ఇది శాతం పెరిగింది దీనికి శాతం అంటే